నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బైట్స్ ఛానల్. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. ఎస్ఆర్ నగర్లో నేను రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ కోవా బన్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఫేమస్ ఫుడ్ సెంటర్ ఉంది. ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి కర్నూలులో చాలా అంటే చాలా ఫేమస్ ఈ కోవా బన్ అని చెప్పేసి. అండ్ ముఖ్యంగా హైదరాబాద్లో చాలా అంటే చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుద్ది. అండ్ కానీ చాలా పబ్లిక్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఈ కోవా బన్ గురించి మరింత మనం తెలుసుకుందాం. छोटू, आपका नाम क्या है? मोहम्मद सोहेल। मोहम्मद सोहेल। ये कब से है ये सेंटर यहाँ पे? 6 ईयर से। 6 ईयर से है। तो क्या है यहाँ पे स्पेशल क्या है? खोवा बन है इधर स्पेशल। कोवा बन। ये कोवा बन बोले तो बहुत लोग को ज़्यादा नहीं मालूम, उतना ज़्यादा नहीं मालूम कोवा बन बोल के। ये कहाँ पे किसका क्या कहाँ से स्पेशल है? ये कहाँ का स्पेशल है? कर्नूल का स्पेशल है। कर्नूल का। कर्नूल में बहुत स्पेशल है। हाँ, कर्नूल का स्पेशल है। ओके। और क्या क्या बेस है यहाँ पे? खाली कोवा बन के? खोवा बन, हाँ, दिल पसंद, मिल्क केक, काजू बिस्किट। ओके। एक बन कितना है? कोवा बन प्राइस कितना है? खोवा बन का प्राइस 20 का है। 20 का है। ये काजू बिस्किट प्राइस 50 ये क्या है? रुपीस। काजू बिस्किट 50 रुपीस प्राइस है उसका। ये घर में बनाते हाँ, हैं? सब होममेड है हमारा। होममेड है। हाँ, ये दिल पसंद है, ये दिल पसंद है। वो भी 20 रुपीस है। ये milk cake, 20। ओके। वो भी ये? 20 रुपीस। ये भी 20। हाँ, ये क्या है इसका नाम? केक है, मिल्क केक है वो। मिल्क केक। यस, खाली ये 3 आइटम बेचते हैं यहाँ पे? 3-4 आइटम। 3-4 खोवा आइटम। ओके। और कितने बेचते डेली हर दिन? कोवा बन कितने सेल होता है अप्रॉक्सीमेट? 200-300। टाइमिंग्स क्या है भाई इसका? 4 बजे से 10 बजे तक। 4 बजे से 10 बजे। 10-11 बजे। సో చూసారుగా ఈ కోవా బన్ ఒకసారి మీరు మేకింగ్ కూడా మీరు చూడొచ్చు. इसमें क्या क्या डालते भैया? कोवा बोले तो क्या क्या डालते हैं इसमें? दूध और शक्कर। दूध और शक्कर वो मिक्स करके बन में हाँ। ऐसा हाफ कट करके बीच में लगा डाल देते, यस। बीच में लगा देते. జబర్దస్త్ है. సో చూసారుగా ఇక్కడ కోవా బన్ చాలా స్పెషల్. ఇది కర్నూలు వాసులకి ఇది బాగా ఇష్టమైన ఫుడ్. ఇప్పుడు మన హైదరాబాద్లో అవైలబుల్లో ఉంది. అది కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఒక సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్లో మీరు లెఫ్ట్కి వచ్చేస్తే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది ఈ కోవా బన్ సెంటర్. సో కోవా బన్తో పాటు చాలా వెరైటీస్ ఇక్కడ దిల్ పసంద్ కావచ్చు, మొత్తం హోమ్ మేడ్ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ దిల్ పసంద్స్ కావచ్చు, కోవా బిస్కెట్స్ కావచ్చు, అండ్ మిల్క్ కేక్ కావచ్చు, ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంది ఇక్కడ. సో కోవా బన్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. మీరు ఇక్కడ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి కోవా బన్, మంచి కోవా బన్ తినాలంటే మీరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసేయండి. ప్రజెంట్ నేను వచ్చేసి ఆ కోవా బన్ టేస్ట్ చేయబోతున్నాను. ఏంటి స్పెషల్ ఇక్కడ, ఇంతమంది కోవా బన్ ఇష్టపడడానికి ఏంటి స్పెషల్ అని నేను కోవా బన్ టేస్ట్ చేసి నేను మీకు రుచి ఎలా ఉందో చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ టైం నేను కూడా లైఫ్లో కోవా బన్ తినడం ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎగ్జైటింగ్గానే ఉంది. ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా ఉండబోతుందా అని చెప్పేసి. भाई एक कोवा बन दे ना अच्छे वाला नाके. సో मेरे लिए నా కోసం కోవా బన్ రెడీ అవుతుంది. సో వచ్చిన తర్వాత దాన్ని టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. ఆగయా కోవా బన్, చూసారుగా కోవా బన్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి దీన్ని ఎలా ఉందో నేను చెప్పేస్తాను. నిజంగా చాలా బాగుంది. జనరల్గా నేను కూడా లైఫ్లో కోవా బన్ తినడం ఇదే మొట్టమొదటిసారి. అంటే నేను కర్నూలు చాలాసార్లు వెళ్ళా కానీ ఇప్పుడు తినలేదు. ఇక్కడ స్పెషల్ అని చాలామంది సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంటే మొత్తం బన్ను మధ్యలో స్వీటు, ఆ ఫ్లేవర్ అనేది గట్టిగా తగులుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మంచి కోవా బన్ తినాలి అనిపిస్తే మీరు డెఫినెట్గా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు, అంటే సోనీ వైన్స్ దగ్గర సిగ్నల్ మీరు లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. మీకు వచ్చి ఎంజాయ్ చేసేయచ్చు. ఇది ఈ వీడియో. మరొక వీడియోతో త్వరలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.